ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్పండి గురుగారు, ఈ రోజు ఏమైనా ప్రాముఖ్యతలు ఉన్నాయా? అలాగే అంటే నేను మామూలుగా సోమవారం తీసుకొచ్చి అరుదైన రుద్రాక్ష నా పొరపాటును మర్చిపోయాను. సో అంటే ఓ మంచి రుద్రాక్ష ఈ సర్పదోషాల గురించి, కాలసర్పదోషాల గురించి, అసలు ఇంట్లో ఏం పెట్టుకోవాలి, అందుబాటులో ఏముంటుంది, అది ఎలా ఉంటుంది చూపిద్దాం అనుకున్నాను. నిజంగా తీసుకొచ్చి మర్చిపోయాను. సో ఈ పొరపాటు సరి చేసుకుంటూ రేపైతే ఖచ్చితంగా రేపే చూపిస్తాను మళ్ళీ ఇది. సో ఇవాళ అయితే చూపించలేకపోతున్నాను. ఇది నా పొరపాటు వల్లే జరిగిందో. చిన్న కథ చెప్పుకుందాం, ఈ పొరపాటు రేపు సరి చేసుకుందాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. పిల్లల గురించి. సరే, ఒక యజమాని దగ్గర ఒక గాడిద ఉంది. ఆ గాడిదతో మామూలు మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం. ఆ పాత రోజుల్లో అంతే. వాహన అంటే ఇవన్నీ కూడా ఈ గాడిదలు, గుర్రాలు, ఏనుగుల మీద జరిగేవి పాత రోజుల్లో. సరే, పెద్ద పెద్ద వాళ్ళకి ఏనుగులు, గుర్రాలు ఉంటాయి కానీ మామూలు వాళ్ళకు ఉండవు. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి ఏముంటాయి? గాడిద మీద సామాన్ తెచ్చుకోవడం, ఊరి నుంచి పల్లెటూరులో అమ్ముకోవడం, ఇలాగా. సరే, ఒకరోజు యజమాని దాని నిండా, గాడిద నిండా ఉప్పు బస్తాలు వేసుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే దానికి బాగా బరువు అనిపించింది. బాగా బరువు, రోజు పని చేస్తుంది, బరువు అనిపిస్తుంది. సో ఎలాగా ఇది ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి, సరే దాహం వేస్తుంది, నీళ్ల దగ్గరికి వెళ్ళి ఆ చిన్న చెరువులాగా ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదాం అనుకుంటుంది. యజమాని పక్కనే ఉంటాడు. నీళ్లు తాగుదాం అనుకుని ఆ చెరువులోకి దిగుతుంది. దిగి నీళ్లు తాగితే కాలు స్లిప్ అయి చెరువులో పడిపోద్ది, నీళ్ళల్లో పడిపోద్ది. నీళ్ళల్లో పడిపోగానే కాసేపటికి అది కోలుకొని లేచేటప్పటికి దూది పిందిలాగా చక్కగా ఎక్కడ అసలు బరువు అనిపించట్లా, తేలిగ్గా ఉంది. అమ్మయ్య, ఇదేదో మంత్రజలం, ఈ నీటిలో పడంగానే మొత్తం నా బొంటి మీద ఉన్న బరువు మొత్తం పోయింది అని చెప్పేసి ఒక రిలాక్స్గా, ఫ్రీగా ఫీల్ అయింది. భలే ఉంది అని చెప్పేసి, సరే ఇక ఎక్కడ మనకి బరువు లేదు. బరువు ఏం జరిగింది? పైన ఉన్న ఉప్పు అంతా నీళ్ళల్లో పడి కరిగిపోయింది. ఉప్పు కదా, నీళ్ళల్లో పడంగానే ఉప్పు ఏమవుతుంది? కరిగిపోయింది. గాడిద ఏమనుకుంటుంది? ఇదేదో మంత్రజలం కాబట్టి బరువు తగ్గిపోయింది, ఆటోమేటిక్గా దాంట్లో పడంగానే స్నానం చేయగానే మొత్తం బరువు పోయింది, నాకు తెలియకుండా పడ్డాను, భలే ఉంది అని చెప్పి అనుకుంది. సరే, అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఈసారి ఏం చేశాడు? మార్కెట్ నుంచి ఈ బట్టలు, అంటే రకరకాలు కొనుక్కొస్తారు కదా, దాని నిండా బట్టలు, గాడిద నిండా బట్టలు మూటలు వేసుకొని వస్తున్నాడు. మళ్ళీ దీనికి బరువు అనుకుంది. ఈసారి ఇదేదో మంత్రజలం కదా, ఈసారి మళ్ళీ మంత్రజలంలో పడదాం, పడితే మనకి మళ్ళీ తేలిక అయిపోద్ది, ఇలా రోజు నాటకం ఆడేయచ్చు, మనం పని బరువు తగ్గించేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ వెళుతుంది. మళ్ళీ వెళ్ళి ఆ చెరువులోకి దిగుతుంది. చెరువులో దిగి ఈసారి కావాలని పడిపోయి, అంటే అప్పుడు నిన్నేమో మామూలుగా పడిపోయింది, ఇవాళ కావాలని న్యాచురల్గా పడిపోయినట్టు నటించి పడిపోయింది. పడిపోగానే కాసేపటికి మళ్ళీ తేరుకొని పైకి లేచింది. లేవడమే కష్టం అనిపిస్తుంది. ఉన్న బరువు కంటే చాలా రెట్టించిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే నిన్న ఉప్పు కాబట్టి కరిగిపోయింది, వాళ్ళ బట్టలు కాబట్టి నీళ్ళన్నీ యాడ్ అయ్యాయి దాని మీద. బరువు బాగా పీల్చుకున్నాయి, బాగా బరువు అయింది. సో నడలేక వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేస్తే మన పిల్లలకి సంబంధించి బరువు మన మీద మనం వేసేసుకుంటున్నామండి. అంటే రేపు చదవాల్సింది ఇవాళ ఎగ్గొట్టేసి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చదవం, ఎల్లుండి చదవం. ఇది ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఒక్కసారి బర్డెన్ అంతా మన మీద పడుతుంది, పిల్లల మీద. అది గ్రహించరు. ఇవాళ మనం అవాయిడ్ చేయగలుగుతాం, నాటకం ఆడేసి రేపుడికి పోస్ట్ పోన్ చేస్తాం, ఇవాళ ఎగ్గొడతాం, ఏదో డ్రామా ఆడతాం. ఈ బరువు అంతా ఎవరికి పెరుగుతుంది? రేపు మనకే పెరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడుదప్పుడు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం అది ఏదో నాటకం ఆడి తగ్గించుకోవడానికి ట్రై చేస్తే ఇది రెట్టింపై రేపు మన మీద పడుతుంది. ఇవాళది, రేపుడిది, ఎల్లుండికి మన మీద పడుతుంది, ఈ 3 రోజులది. కాబట్టి ఎప్పుడుదప్పుడు క్లియర్ చేసుకొని ట్రై చేయండి. ఈ చిన్న చిన్న డ్రామాలు బాగానే ఉంటాయి కానీ అవి భవిష్యత్తుకి దెబ్బతీయకూడదు.